At Anurag University, be everyone you dream to be. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాయి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు మరి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే పూజ, నైవేద్యాలు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రేక్షకులకు తెలియపరుస్తారా? ఆషాఢ శుద్ధ పంచమి. అసలు వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు పంచమి, 5వ రోజు. ఈ మనకి 9 రోజులు చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా ఒక్క పంచమి రోజున కూడా పూజ చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే పంచమి అంటే వారాహి అమ్మవారికి అంత విశిష్టత. నాకు తెలియకుండానే వారాహి అమ్మవారిని మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నది కూడా పంచమి మంగళవారం రోజున దర్శనం చేసుకున్నాను. మన ఇక్కడ బృహదీశ్వర ఆలయంలో, తంజావూరులో అమ్మవారిని దర్శనం చేసుకుంది. మొట్టమొదటిగా నేను వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్నదే తంజావూరు బృహదీశ్వర ఆలయంలో. క్షేత్రపాలిని అమ్మవారు, ఆ వారాహి అమ్మవారిని మంగళవారం రోజున పంచమి రోజున దర్శనం చేసుకున్నాను. అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పడానికి ఇది ఒక సిగ్నల్ మనకి, అవునా? అంటే మనం అంతవరకు అమ్మవారిని దర్శించని అమ్మవారిని విగ్రహ రూపంలో ఎక్కడా కూడాను కరెక్ట్గా ఆమెకి ఇష్టమైనటువంటి రోజున, ఆమెకి ఇష్టమైనటువంటి వారం రోజున మనం దర్శనం చేసుకున్నాము అంటే అమ్మవారు మనకు దగ్గర అవుతుందని చెప్పడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి మనకి? అది అనుగ్రహం ఉంటే తప్ప అందరికీ ఆచరణలో సాధ్యం కాదు. సో అమ్మవారు మనల్ని తప్పనిసరిగా ఆవిడని సేవించమని మనల్ని శాసిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు నిదర్శనం మనకి. కాబట్టి పంచమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు వారాహి అమ్మవారికి. అలాంటిది వారాహి నవరాత్రులలో వచ్చేటువంటి 5వ రోజు పంచమి తిథి అవుతుంది. ఆ రోజున అమ్మవారి అవతారం పేరు కూడా వజ్రవారాహి. వజ్రము అంటేనే మనకు ఉండేటువంటి రత్నాల్లో ఉన్నతమైనటువంటి రత్నంగా భావిస్తూ ఉంటాం, అవునా? ఇక్కడ నవరాత్రులలో అన్ని అవతారాలు విశేషమైనటువంటివే. దాంట్లో వజ్రవారాహి అనేటువంటిది ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి అమ్మవారు వజ్రవారాహి. ఇక్కడ ఏంటి, ఎవరికైతే ఏ రకమైనటువంటి సమస్యలు, ఇక ఎప్పటికీ నాకు ఈ దరిద్రం తప్పదు, ఈ గొడవలు తప్పవు, ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇది నా చివరి సమయం నా జీవితంలో అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇంకా నా వల్ల కాదు, ఈ జీవితాన్ని నేను ఏదలేని, ఇంకా చచ్చిపోవాలి, నాకు చావు తప్పితే వేరే శరణాగతి లేదనుకొని చాలామంది కూడా ఫీల్ అయిపోతుంటారు. అలా సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలానే చివరికి పిచ్చెక్కి రోడ్ల మీద పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కోట్లలో వ్యాపారం చేసి నష్టపోయి రోడ్ల మీద పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరలా ప్రయత్నం చేయటానికి కూడా అవకాశం లేనంత ఘోరమైనటువంటి పరిస్థితిలో దిగజారిపోవటం, మళ్ళీ ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు. ఓ మాట చెప్పాలంటే అంత ఘోరమైనటువంటి మునిగిపోయారు. అంతే, నిండా మునిగిపోయి ఇంకేం లేదు, మనకు తేలడానికి ఎక్కడ ఈత కొట్టడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు. నడి సముద్రంలో, దుఃఖ సముద్రంలో మునిగిపోయామనుకునేటువంటి వాళ్ళను కూడా చక్కగా చేత్తో ఇలా తీసి ఒడ్డున కూర్చోబెట్టేటువంటి శక్తే వారాహి అమ్మవారు. అంటే జీవితం మొత్తం వినాశనం అయిపోయిన స్థితిలో కూడా అమ్మవారిని ఆరాధిస్తే అప్పుడు కూడా ఒక దారిని చూపిస్తుంది ఈ వజ్రవారాహి అమ్మవారు. అంత గొప్ప శక్తి వజ్రవారాహి శక్తి. కాబట్టి పంచమ రోజున వజ్రవారాహి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి జీవితంలో ఒకటి చెప్తానన్న, మనం అమ్మవారికి కనెక్ట్ అవ్వడం అనేది ఒక పద్ధతి, అమ్మవారు మనకు కనెక్ట్ అవ్వడం అనేది ఇంకొక పద్ధతి. అమ్మవారు పంచమి రోజున చేసేటువంటి పూజకి విశేషంగా సంతోషించి ఆవిడ మనకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సమస్య ఉంది, మనకి ఏదో కావాలి, మనం అక్కడికి వెళ్ళలేం, చేయలేం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్న. భగవంతుడు ఏ రూపంలో ఎట్లా ఉంటాడని చెప్తాను నేను మీకు. ఇది ఒక సినిమా నటుడు చెప్పినటువంటి కథనే నేను చెప్తున్నాను. ఒక వేరే దేశం నుంచి ఒకతను ఒక విమానం ఎక్కేసి, ఒక డాక్టర్ గారు ఒక సెమినార్కి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత అతను ఒక చోట ప్రయాణం చేస్తూ ఉన్నాడు, విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి వాతావరణం మొత్తం మారిపోయి ఆ విమానం కాస్త పొలాల్లో మొత్తం ఆగిపోయింది, కింద పడిపోయింది పొలాల్లో. ఈ సమయంలో అతనికి సెమినార్ వెళ్ళాలన్న ఆలోచన ఆలస్యం అవుతుంది. ఎట్లా వెళ్ళాలని చూస్తుంటే ఒక డొక్కు కారు దొరికింది ఒకతను. సరే, నన్ను పలానా చోటుకు చేరిస్తే నీ
ఇంత డబ్బులు నీకు ఇస్తానని చెప్పి ఆ కారు అతనికి చెప్పాడు. కారు ఎక్కేసి వెళ్తూ ఉండగా సాయంత్రం సమయం అయింది. కారుకు లైట్లు లేవు. అయ్యా నా కారుకు లైట్లు లేవు, ఇంతకు మించి నేను దూరం తీసుకెళ్ళలేను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక పూరు గుడిసె దగ్గర ఆపేశాడు. ఆపేసిన తర్వాత వర్షం పడుతుంది, జోరున వర్షం పడుతుంది. ఈ డాక్టర్ ఎక్కడ అమెరికా నుంచి వచ్చాడు సెమినార్ చేయడానికి ఇండియాలో. ఆ పూరింట్లోకి దూరిన తర్వాత అక్కడ మా అమ్మగారు ఉన్నారు. ఆమె మనవడు రోగంతో పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే ఈ డాక్టర్ అడిగాట, అమ్మ ఆకలిస్తుందని పెడతారా అంటే ఆమెకు దాచుకున్న అన్నం కాస్త తీసి ఆయనకి పెట్టేసింది. డాక్టర్ గారికి పెట్టేసిన తర్వాత ఏమైందమ్మా నీ మనవడికి ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఏంటి అంటే, అయ్యా నా మనవడికి ఏదో చెప్పలేని రోగం వచ్చిందిట, ఇది పలానా డాక్టర్ రహీం గారు అని చెప్పి ఎవరో అమెరికాలో ఉంటాడట, ఆయన వైద్యం చేస్తే నీ రోగం తగ్గుతుందన్నారు. నేను అంత దూరం పోలేకపోయాను ఆయన, నా వల్ల కాలేకపోతుంది, నాకు మనవడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, నేనేం చేయలేకపోతున్నానంటే రహీం నేనేనమ్మా. అప్పుడు అతనికి అనిపించింది ఏంటి, నేను సెమినార్ చేయడానికి ఇండియాకి రాలేదు, ఈ పిల్లవాడిని కాపాడటానికి నేను వచ్చాను అని చెప్పి తెలుసుకుని ఆ పిల్లవాడికి వైద్యం చేసి బ్రతికించాట. అంటే భగవంతుడు మనిషి రూపంలోనే వస్తాడు. సాక్షాత్తు భగవంతుడే దిగి రావాలని ఎక్కడా లేదు. ఎవరు మనకు సహాయం చేస్తే వాళ్ళే దేవుడు. అవునా? లారెన్స్ గారు చెప్తూ ఉంటారు, ఒక ముగ్గురు కలిసి పడవలో కొట్టుకుంటూ పోతున్నారట. ఒకళ్ళకి ఒక దేవుడు వచ్చాడు, కాపాడి తీసుకుని పోయాడు. ఇంకో దేవుడు వచ్చాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. ఇద్దరికి వ్యక్తులు వచ్చారు, కాపాడని తీసుకుని పోయారు. వీడు కూర్చున్నవాడు, వీడు ఒక మూర్ఖుడు అనమాట. నాకు దేవుడే వస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడని చెప్పాట. రక్షిస్తాడని చెప్పి పడవలు అట్లానే పోతూనే ఉన్నాడు. ఒక ముసలివాడు రూపంలో వచ్చాడు దేవుడు, ఒక ఆయన వచ్చాడు, రారా ఆయన కాపాడతాడంటే లేదు నాకు దేవుడు వస్తాడు, ఆయన వచ్చి తీసుకెళ్తాడు అన్నట్ట. అయిపోయింది. ఇంకొక యువకుడు రూపంలో వచ్చి రారా బాబు తీసుకెళ్తానంటే లేదు నాకు దేవుడు రావాలన్నట్ట. అంతలోకి ఉద్ధృతం అయిపోయింది, లోపలంతా సముద్రం అంతా కొట్టుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర వీడు పైకి పోయాడు. దేవుడిని అడిగాడు, దేవుడా నువ్వు వచ్చి కాపాడతావని చెప్పి నేను వెయిట్ చేశాను, నువ్వు ఎందుకు రాలేదయ్యా అంటే, రేపు ముసలివాడు రూపంలో వచ్చింది నేనే, యువకుడు రూపంలో వచ్చింది నేనే, దేవుడు అంటే శకచక్రాలు పట్టుకుని కిందకి దిగిరాడరా, ఎవడొచ్చి నీకు సహాయం చేస్తే వాడే దేవుడు రా అని చెప్పాడు. అంతేగా. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు అనేక రూపాలలో మనకి తెలియకుండానే సహాయం చేస్తూ మనల్ని మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటి కనెక్టివిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారు మనకు కనెక్ట్ అయినప్పుడు. అలాంటి అమ్మవారి కనెక్టివిటీ కోరుకునేటువంటి వాళ్ళు ఈ పంచమ రోజున వజ్రవారాహి అమ్మవారి పూజ చేసి, ఇప్పుడు పూజ చేస్తాను, రోజు పూజ చేస్తూనే ఉంటాం. నవరాత్రులు ఏంటి, ఓం నమో వజ్రవారాహి దేవ్యే నమః అని చెప్పి 5వ రోజున చెప్పాలి. 4వ రోజున లఘువారాహ్యే నమో నమః. అట్లా ఏ రోజు ఏ అవతారం పేరు చెప్తున్నామో అమ్మవారి రూపంలో అక్కడ పెట్టినటువంటి పఠంలో అమ్మవారిని భావించి పూజ చేసుకోవాలి. సాయంకాల సమయంలో యథావిధిగా అమ్మవారి పూజ చేసి, అమ్మవారికి కూడాను చక్కగా పాయసాన్నం, మనం పొంగలి అని చెప్పి స్వీట్ పొంగల్ తయారు చేసుకుంటాం కదా, బియ్యం పాలు బెల్లం పోసి తయారు చేసుకుంటాం కదా, పచ్చిపప్పు వేసి తయారు చేసుకుంటుంటాం. అలాంటి పొంగలి అమ్మవారికి నివేదన చేస్తే విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి మనం అనుకున్నటువంటి పనులు మనకి సకాలంలో అమ్మవారు ఎదురు వెళ్ళి చేసుకొని తీసుకొని వస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా మనుషులు ఎదురవుతుంటారని చెప్తున్నా కదా, ఆ రూపంలో వచ్చి అలాగే ఏదో ఒక రూపంలో మనకు అమ్మవారు సహకరించి మనం అనుకున్నటువంటి పనులు మనం పెద్దగా కష్టపడకుండా మనకు కావలసినటువంటి పనులు తొందరగా శీఘ్రగతిన పూర్తి చేసేటువంటిదే ఈ వజ్రవారాహి 5వ రోజు వారాహి నవరాత్రులలో. ఈ విధంగా పూజ చేసుకోండి, అమ్మవారి మంత్రం జపం చేసుకోండి, అమ్మవారికి పొంగల్ నివేదన చేయండి, చక్కగా ప్రసాదంగా భావించి అందరూ ఇక్కడ ప్రసాదాన్ని మనం ఒక్కడమే తినకూడదు నాన్న, పక్క వాళ్ళు కూడా పెట్టాలి. మంచి అనేది అందరికీ పంచాలి, తప్పనిసరిగా పంచితేనే మంచి అనేది పంచితే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రసాదాన్ని అందరికీ కూడా పెట్టి అమ్మవారి అనుగ్రహానికి అందరినీ పాత్రలు వేసి ఎంతమందికి పుణ్యాన్ని పంచుతూ ఉంటామో మనకు ఆ పుణ్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచిలాగా నైపుణ్యం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. తెలుసుకున్నారు కదా, మరి వారాహి నవరాత్రులు 5వ రోజు అమ్మవారు ఏ రూపంలో వస్తారు, అలాగే ఎలాంటి నైవేద్యం ఆచరిస్తే మనకు మంచి జరుగుతుందో నలుగురికి ఆ ప్రసాదాన్ని పంచండి అని గురువు గారు సవివరంగా తెలియపరిచారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.